వందే శంభుమమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం. 2025 సంవత్సరం జూన్ నెల 16 నుండి 30 వరకు పక్ష ఫలితాలు 15 రోజుల ఫలితాలు చెప్పుకుందాం. ముందుగా మేషరాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ మేషరాశికి రవి శుక్రుడు ఈ 2 గ్రహాలే బాగున్నాయి. దాదాపుగా మిగతా గ్రహాలు ఏవి కూడా పూర్తిగా బాగా లేవు. దీనివల్ల చాలా ఇబ్బందులు, చాలా కష్ట నష్టాలు, చాలా సమస్యలు, ఆర్థిక పరిస్థితులు అన్నీ ఒక్కసారిగా చుట్టుముట్టే లక్షణాలు ఉన్నాయి. దీనివల్ల చాలా ఇబ్బందులు కనబడుతున్నాయి. ఇది గోచారమే నేను చెబుతుంది. ఈ గోచార రీత్యా మీకు పుట్టిన జన్మ నక్షత్రాన్ని బట్టి గోచారం. ఏదో ఇష్టం వచ్చిన పేరు పెడితే అది గోచారం మాత్రం కాదు. గోచారం అనేది పుట్టినరోజు జన్మ నక్షత్రాన్ని బట్టి గోచారం వస్తుంది. నెల, తారీఖు, సంవత్సరం, టైము దాన్ని బట్టి గ్రహచారం వస్తుంది. గోచారం 25 వంతులే వస్తుంది. ప్రతి రాశికి కూడా ఇది వేయాలి. గోచారం అనేది 25 వంతులే జన్మ నక్షత్రాన్ని బట్టి వస్తుంది. గ్రహచారం పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, టైము, పుట్టిన స్థలాన్ని బట్టి గ్రహచారం వస్తుంది. గోచారం జరిగేది 25 వంతులు, గ్రహచారం జరిగేది 75 వంతులు. ఈ గోచారంలో ఏదైనా నష్టం పూర్తిగా ఉన్నా గ్రహచారం పూర్తి చేయొచ్చు. అంటే ఆ చెడును అటు జరిగినా పూర్తిగా నష్టం లేకుండా కాపాడుకుంటానికి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ప్రతి వాళ్ళు కూడా గ్రహించాలి. గోచారం అనే దాన్ని ఎట్లా ఉండాలి? పుట్టిన జన్మ నక్షత్రాన్ని బట్టే గోచారం. ఇష్టం వచ్చినటువంటి పేర్లు పెడుతూ ఉంటారు. నా కొడుకు పేరు హనుమద్ వెంకటేశ్వరుని పెట్టాం. వాడిని మా అమ్మ పేరు పెట్టి పిలవకూడదు కాబట్టి అరే బుజ్జి అని పిలిచింది. వాడు బుజ్జి ఇంతవరకు. వాడి తర్వాత ఇంకోటి పుట్టాడు, వాడి పేరు చిన్న బుజ్జి అన్నారు. వాడి పేరు చెబితే ఎవరు అని చూస్తాం మేము. మరి అట్లాగే జన్మ నక్షత్రాన్ని బట్టి కాకుండా ఇష్టం వచ్చిన పేరు పెట్టిన బుజ్జి అను, చిన్ని అను, బుల్లి అను, నాని అను ఇట్లాంటి నిక్నేములు వస్తున్నాయి. ఈ నిక్నేములు కూడా మరి గోచారానికి పనికిరావు. గోచారం అంటే పుట్టినరోజు జన్మ నక్షత్రాన్ని బట్టి వస్తుంది. మరి పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, టైంను బట్టి జన్మ లగ్నం వస్తుంది. ఇది పూర్తిగా ప్రతివాడు కూడా ఇది గుర్తుపెట్టుకోండి. ప్రతి రాశికి కూడా ఇది ముందుగా మా యూట్యూబ్ వారు వేస్తారు. ఇది సోది అనుకోవద్దు. ఎందుకంటే అర్థం కావాలి. ఏమంటే నా పేరు వెంకయ్య, నీ పేరు వెంకయ్య చెట్టగయ్యా? మా తాత పేరు వెంకయ్య అండి. మా నాన్న మా తాత పేరు చెప్పాడు. మీ తాత పేరు జన్మ నక్షత్రాన్ని పెట్టుండొచ్చు. నీ పేరు మాత్రం జన్మ నక్షత్రం పేరు కాదు. మీ తాతకు నువ్వు కాదు, నువ్వు రెండో తాతవు కాదు. కాబట్టి జన్మ నక్షత్రం రీత్యా చూడాలి. కాబట్టి ఈ రాశి వాళ్ళకి రవి శుక్రుడు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు. తర్వాత ఈ రాశికి కాల సర్ప దోషం ఉంది. తర్వాత శని 12 ఉన్నాడు. తర్వాత ఈ శని వల్ల చాలా ఇబ్బందులు కలిగే లక్షణాలు ఉన్నాయి. రాహు 11 ఉన్నాడు. ఈ 11 ఉన్నటువంటి రాహు వల్ల మంచి ఆదాయం రావడానికి బాగా మంచి అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి. ఈ రాహు వల్ల నీ డబ్బులు నిలబడాలి అంటే 12 ఉన్నటువంటి శని వల్ల డబ్బులు నష్టమైపోతున్నాయి. ఇటేమో పోయే దారి ఒకటి ఉంది, వచ్చే దారి ఒకటి ఉంది. పైనుంచి మెరగ నుంచి నీళ్ళు వస్తున్నాయండి. కింద పల్లం ఉంది. ఈ పళ్ళల్లో అన్ని నీళ్ళు ఆపుతామా? ఆపలేం. కాబట్టి వచ్చినట్లు అయిపోయే లక్షణం ఈ రాశి వాళ్ళకి పూర్తిగా కనబడుతుంది. అది ఏ రకంగా ఖర్చు అవుతుంది అంటే వ్యాధి వల్ల ఖర్చు కావచ్చు. ఒక కాలేజీలో చేరుస్తాం పిల్లవాడిని, అటు చదువు లేదు, ఫీజు కట్టాం, అది కాదయ్యా ఈ కాలేజీ లాభం లేదు, మంచిది కాదు, ఇందులో చదువుకున్నవాడు పాస్ కాలేదంటే వాడు మాత్రం ఫీజు రిటర్న్ ఇవ్వడు, ఇంకో కాలేజీ పోవాలి. ఇట్లా దండగవారి ఖర్చులతోటి ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు జాగ్రత్తగా
మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి. తర్వాత గోచార రీత్యా జన్మల రీత్యా చూసుకొని అన్నీ బాగుంటే ఏమి ఇబ్బంది లేదు. డాక్టర్ ఉంటాడు, వైద్యం చేస్తాడు. ఏమి అర్థం కాలేదు అయ్యా, లోపల ఏముందో అర్థం కావట్లేదు, ముందు బ్లడ్ టెస్ట్ చేద్దాం. ఎక్కడో నొప్పి లోపల, అక్కడ కూడా ఎక్స్రే తీద్దాం. ఎక్స్రే లోపల ఏమైనా కనపడుతుందా, బ్లడ్ టెస్ట్లో ఏమైనా కనపడదు, ఏం రోగం లేదు, ఓ నీకేం లేదులే, ఏదో కాలు బెడికింది, అడుగేయటంలో తేడా వచ్చింది చెప్పి కానీ నీ కాలు ఫ్రాక్చర్ కాలేదు, తిరగలేదు పో అంటాడు. అట్లా బయటపడాలి అంటే మీ గోచార రీత్యా మీ జన్మలగ్న రీత్యా మీ జాతకం చూపించుకోండి. మీ మేషరాశి దాదాపు చెప్పాలంటే 100కి 80 వంతులు బాగాలేదు. ఒకరు మాత్రం దారి డబ్బులు వచ్చే దారి ఉంది. దాన్ని పోకుండా బ్రేక్ చేసుకోవాలంటే తగినటువంటి జాతక రీత్యా చూసుకొని దానికి తగిన పరిహారం చేసుకోండి. మీ డబ్బులు మీకు నిలబడతాయి. ఇప్పుడు ఈ 12 రాశులకి, భూమి మీద పుట్టిన జీవరాశులకి, నీటిలో పుట్టిన జీవరాశులు, ఆకాశంలో పుట్టిన జీవరాశులు, భూమి పైన పుట్టిన జీవరాశులు, జీవులు 84 లక్షలు సావు పుట్టుకలు. ఇక్కడ 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. దైవం సృష్టించాడు 84 లక్షల జీవరాశులు. అయితే 84 లక్షల జీవరాశులు, ఈ 84 లక్షల జీవరాశులు ఎట్లా ఉన్నాయి? ఆకాశంలో 21 లక్షలు, భూమి పైన చెట్లతో సహా 21 లక్షలు, భూమి లోపల 21 లక్షలు, నీటి లోపల 21 లక్షలు. కానీ ఈ భూమి మీద పుట్టిన జీవరాశుల్లో నీవు తినే ఆహారంలో నీకు ఒంటెల్లోనూ జీవరాశి పుడుతుంది, లెటిన్లో నుంచి కూడా జీవరాశి పుడుతుంది. నీ శరీరంలో అరుగుదల లేకపోతే పురుగులు ఉన్నాయిరా, పురుగులు పోవటానికి మందులు, ఇంతింతప్పుడు తోకపాములు పడతాయి, వాతం ఎక్కువైపోయి నులి పురుగులు పడతాయి. ఇవన్నీ ఎందులో పడుతున్నాయి? నీ తిండి సక్రమంగా లేకపోతే. ఇష్టమైన తిండి ఏం తిన్నది? ఒకటే తింటే అట్ట 4 రకాలు తినాలి. ఈ 4 రకాలు తింటున్నాం కదా అని ఇంకా ఇవి చాలే. ఒకప్పుడు మానవులకి అడవులు ఉండటం చేత, అడవుల్లో ఎండాకాలం వచ్చినప్పుడు ఎండాకాలంలో ఆకులు లేక, పండ్లు లేక, కాయలు లేక ఇబ్బంది పడితే ప్రాణం నిలుపుకుంటానికి ఒంటెల డొక్కలు కొట్టి నీళ్ళు తాగారు. జీవరాశుల్ని చంపి ఆహారం తిన్నారు. ఇవాళ ఒంటెల్ని కొట్టి నీళ్ళు తాగాల్సిన అడవి కాదు, దేశంలో నీళ్లు దొరుకుతున్నాయి, తినడానికి శాకాహారం దొరుకుతుంది. కానీ మాంసాహారం ఎందుకు తింటున్నావు? డాక్టర్లు ఏం చెబుతున్నాడు? ఏదైనా దెబ్బతిన్నప్పుడు మాంసాహారం తినమంటున్నాడు. మాంసాహారం తినకుండా కూడా తగ్గించుకుంటానికి వీలవుతుంది. సరే, ఆయన చెప్పారండి మాంసాహారం ఒక మేకను దేన్నో తీసుకొచ్చి కోసుకు తినడానికి నీ దగ్గర డబ్బులు లేవు, హోటల్కి పోతున్నావు, హోటల్కి పోతే పిల్లి మాంసం తీసుకొచ్చి పెడుతున్నారు, కుక్క మాంసం తెచ్చి పెడుతున్నారు హోటళ్ళల్లో. ఇవన్నీ తింటే ఏమవుతున్నా? ఎన్ని రోగాలకు గురవుతున్నా? క్యాన్సర్ వస్తుంది, రకరకాలైన వ్యాధులు వస్తున్నాయి. ఆఖరికండి మనం పండించే పంట విషం సంబంధించినటువంటి మందులు వేస్తున్నారు. మరి మిరపకాయలకేసే మందు గాలి తగిలితే చచ్చిపోతారు. స్వతహాగా దానంతా పెరిగి పంట రావట్లే. ఆ పంట తిని మనం పనికి రాకుండా పోతున్నాం. ఇప్పటి నుంచి ఒకటే చెబుతున్నా, ఎవరింట్లో వాళ్ళు 4 పూల చెట్లు వేసుకొని మందులు లేకుండా పండించుకొని తినాల్సిన రోజులు వచ్చినాయి. ఎవరింట్లో వాళ్ళు నీళ్లు ఫిల్టర్ వేసుకొని తాగాల్సి వచ్చినాయి. ఎవరి పిల్లలతో కూడా కాపురం చేయాల్సి వస్తుంది. ఎవరి చెట్టుతో పండిన పంట తినాలి, ఎవరింట్లో నీళ్ళు వాళ్ళు ఫిల్టర్ వేసుకొని తాగాలి, ఎవరి పిల్లలతో వాడు ఉండాలి. ఈ 3 మాత్రం నిశ్చయం తప్పదు. ఇది కాకపోతే 2 రక్తాలు కలుస్తాయండి. బర్రె రక్తం మనిషి రక్తం అవుతుందా, మనిషి రక్తం బర్రె రక్తం అవుతుందా? అసలు ఎక్కడ దాకా అయిందికండి? బర్రె గొడ్డ దగ్గర పాలు తీస్తున్నారండి. ఆ పాలు తీయాలంటేనండి ఓ ఇంజక్షన్ ఉంటుంది. ఆ ఇంజక్షను ఒక కత్తిలాగా ఉంటుంది. ఇట్లా పెట్టి బలవంతాన్ని పొడిస్తే మనిషి చస్తాడు. ఆ బర్రెకి ఇంజక్షన్ ఏం చేస్తున్నారు? ఇట్లా పట్టుకుని ఇట్లా పొడుస్తాడు, పొడిచి ఆ ఇంజక్షన్ ఎక్కిస్తాడు.
ఇక చూడు పాలు దారొస్తాయి, ఆ పాలు వెంటనే తాగామనుకో ఆ రోగం నీకు వస్తుంది. నేను ఇన్ని విధాలు చెబుతున్నా. పాలు కలిసిపోయినాయి, పాలు కరెక్ట్ కాదు, నీ తిండి కరెక్ట్ కాదు, నీ ప్రవర్తన కరెక్ట్ కాదు. అందరం బాగుండాలి అంటే ఆఖరి చెట్ల ఆకులు తినాల్సిన రోజులు వచ్చినాయి. ఆ చెట్ల ఆకులైనా సరే ఇంట్లో పండించుకొని తినాల్సిందే. మార్కెట్లో ఇవాళ కూరగాయలు తెస్తామండి, తెల్లారేపటి గుంటల్లో ఫ్రిడ్జ్లో పెడుతున్నారు. ఆ ఫ్రిడ్జ్లో పెడితే అంతకంటే పాడైపోతున్నాయి. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే నీ ప్రవర్తన వల్లే నీకు రకరకాలైన సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ముందు తిండి, 2 గుడ్డ, 2 డబ్బు, ఇంకోటి భార్య, వీటన్నింటినీ జాగ్రత్తగా ఉంటే ఏ సమస్య రాదు. ఇటువంటి తప్పులు చేస్తే కుదరదు. ఈ తప్పులు చేయటం వల్ల నాశనం అయిపోతున్నాం. దైవాన్ని నమ్మండి, జ్యోతిష్యాన్ని నమ్మండి. మనుషులు పెద్దవాళ్ళు చెప్పే మాట ధర్మమా అధర్మమా ఆలోచించండి, ధర్మానికి కట్టుబట్టండి. ధర్మో రక్షతి రక్షితః, ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు, ప్రాణిషు సద్భావనాస్తు, విశ్వస్య కళ్యాణమస్తు. ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. అందరం బాగుంటాం. స్వస్తి.